మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా అమరావతి పెరగదు, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా వర్గీయులు పెరగరు, మరోసారి నేను ఓడిపోతే మా అబ్బాయి బతకడు రాజకీయంగా, మా అబ్బాయిని పైకి తీసుకురాలేను, ఇంతమంది కలుపుకుని వెళ్తున్నా కూడా నాకు ఆదరణ లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక విధంగా మార్చాలనే కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇది వాస్తవం. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరొక్కసారి రాయి పడినా మరొకటి జరిగినా ఈ రాష్ట్ర ప్రజలు క్షమించరంటే క్షమించరని మనం చేస్తున్నాం. ఇంత దారుణం అండి, నాకు అర్థం కాలేదు. మొన్నటిదాకా ఏమన్నారు, పరదాల కట్టుకెళ్తున్నాడు అన్నారు, బయటికి రావటం లేదు, పరదాలు కట్టుకెళ్తున్నాడు, జనం లేరు అని. ఇవాళ వస్తున్న జనం ఏంటి అని అడుగుతా ఉన్నాను. ఇన్ని లక్షల మంది జనం వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి. నేను మనవి చేస్తున్నా, నేను నా నియోజకవర్గంలో ఆయన పక్కన సీట్లో నేను కూర్చున్నా, ఒక మంత్రిగా, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా, మహిళలు, పిల్లలు, వృద్ధులు, యువకులు, కులాలు లేవు, మతాలు లేవు, మా జగన్ వచ్చాడు, మా జగన్ వచ్చాడు అని దాని మీదకి వచ్చేస్తున్నారు. పోలీసులు నెట్టేస్తున్నారు. మా జగన్ తాకితే చాలని భావిస్తున్నారు, మా జగన్ పలకరిస్తే చాలని భావిస్తున్నారు. ఇంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు బహుశా భారతదేశంలోనే లేడు, ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప అని నేను ఘంటాపథంగా చెప్పగలను. ఈ ప్రజాదరణ చూసిన తర్వాత చంద్రబాబు ఏమీ చేయలేక కుట్రలు చేస్తున్నాడు, దుర్మార్గాలు చేస్తున్నాడు. నేను మనవి చేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకుండా బతకలేడు, అధికారం పోయిందంటే సహించలేడు.